హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్పికే వ్లాగ్స్. నా పేరు కీర్తి. సో నేను అయితే ఆన్లైన్ సేల్ అయితే చేస్తా అండి. సో ఇది నేను ఒక ఆర్డర్ అయితే ఒక పెద్ద ఆర్డర్ అండి. అంటే అమౌంట్ వైజ్ ఇది స్మాల్ ఆర్డరే, బట్ ఐటమ్స్ మాత్రం 50 అబోవ్ ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ కస్టమర్ అయితే ఆల్మోస్ట్ మన వీడియోస్ అన్నీ చూసి అందులో నుండి బెస్ట్ ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేశారు. ఆల్మోస్ట్ 50 అబోవ్ ఐటమ్స్ ఉన్నాయండి. 50 అబోవ్ ఐటమ్స్ అంటే లైక్ రేరే అండి. ఒక మేబీ చాలా తక్కువ వస్తాయి, ఫింగర్ పైన కౌంట్ చేయొచ్చు. ఒక 30 ఐటమ్స్ అలా అయితే ఆబ్వియస్లీ వస్తూనే ఉంటాయి, డైలీ ఒకటైనా వస్తూనే ఉంటుంది. బట్ ఇది 50 అబోవ్ ఐటమ్స్. అండ్ నాకు ఎందుకు వీడియో రికార్డ్ చేయాలనిపించింది అంటే, తను మన వీడియోస్ అన్నీ చూసి, స్టార్టింగ్ నుండి అన్ని వీడియోస్ చూసి బెస్ట్ ఐటమ్స్ అండి, అన్ని బెస్ట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో అందుకే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నేను మీకు అన్నీ చూపిస్తాను, చూడండి. ఇవైతే టిక్ టాక్స్ అండి, హెయిర్ క్లిప్స్. సో దీనిపైన థ్రెడ్ ర్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. థ్రెడ్ ర్యాపింగ్ చేసి కుందన్స్తో వర్క్ చేసుకోవచ్చు. సో దానికి కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ నార్మల్గా కూడా టిక్ టాక్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవైతే శారీ పిన్స్ అండి. తను 2 షీట్స్ ఆర్డర్ చేశారు. మనకు ఈచ్ 4 రూపీస్ అలా పడుతుందండి. 48 రూపీస్ అండి ఈచ్ షీట్. సో తను 2 ప్యాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇవైతే రబ్బర్ బ్యాండ్స్ అండి. సో టోటల్ 30 పీసెస్ అయితే ఉంటాయి. ఈచ్ కలర్కి 5 పీసెస్ అయితే ఉన్నాయి. ఇలాంటివి 3 ప్యాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి. ఇవి సీజెడ్ పర్ల్స్ అండి. చాలా షైనింగ్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో తన 2 స్ట్రింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. 5 mm సైజ్ అండి ఇవి కుందన్స్ అండి. తను రౌండ్ చార్ట్ ఆర్డర్ చేశారు. సో 10 కలర్స్ అయితే వస్తాయి ఇందులో రౌండ్ చార్ట్లో. ఆల్ బ్యూటిఫుల్ కలర్స్. ఇది 8K ఐ చార్ట్ అండి. ఇందులో అయితే 6 కలర్స్ వస్తాయి. సో ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అయితే క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అండి. తను 2 లైన్ బ్లాక్ బీడ్స్, 1 లైన్ బ్లాక్ బీడ్, నార్మల్ క్వాలిటీవి అన్నీ ఆర్డర్ చేశారు. ఇవైతే 2 లైన్ అండి. సో మన దగ్గర అన్నీ అవైలబుల్ అండి. ఇదైతే పర్ల్ లేస్ అండి. థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్లో ఆర్ బ్లౌజెస్ డిజైన్కి అలా యూజ్ చేస్తారు. ఇవైతే శారీ పిన్ బేస్లు అండి. సో చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఈ బేస్లు. సో వీటిపైన ఇక్కడ బేస్ ఉంది కదండి, బేస్ పైన మనం మేకింగ్ చేసుకోవచ్చు. మేకింగ్ అంటే స్టోన్స్ అతికించిన ఏది చేసినా కూడా సింప్లీ సూపర్బ్ ఉంటాయి. సో ఇది మనకు ఈచ్ 2 రూపీస్ పడుతుందండి. స్టోన్స్ అయినా ఏదైనా డిజైన్ చేసుకుంటే మంచి కాస్ట్లీ పిన్ లాగా చాలా మంచి లుక్ వస్తుంది. ఇలాంటి ఒక 10 పీసెస్ తీసుకుంటే మీరు శారీ మ్యాచింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే 3 mm పర్ల్స్ అండి. ఇదైతే కట్టుతీగతో పర్ల్ చైన్ అండి. కట్టుతీగతో అల్లారు. మనము ఇది రెడీమేడ్ అనమాట. సో దీంతో మనం డైరెక్ట్ చైన్ మేకింగ్ చేసుకోవచ్చు. మధ్యలో లాకెట్ యాడ్ చేసుకొని. సో బ్యూటిఫుల్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ. నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ లాకెట్ అండి. ఇదైతే మేకింగ్ చైన్ అండి. మనము ఏదైనా చైన్ మేకింగ్ చేసుకున్నప్పుడు, లేకపోతే కట్టుతీగతో యాడ్ చేసినప్పుడు హుక్ యాడ్ చేసుకునే మధ్యలో బ్యాక్ సైడ్ అలా ఇది అటాచ్ చేసుకొని డైరెక్ట్ హుక్ యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే నక్షి బీడ్స్ అండి. రుద్రాక్ష మోడల్లో ఉన్నాయి చూడండి, నక్షి బీడ్స్. ఇది లాకెట్ అండి, బ్లాక్ బీడ్స్కి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే క్లిప్ స్టోన్స్ అండి. తను ఒక 6-7 మోడల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు, ఈచ్ 5 పీసెస్ అని చెప్పి. క్లిప్ స్టోన్స్లో ఇది ఐ షేప్లో అండి. ఇవి ఇంకొక రకం నక్షి బాల్స్ అండి, 8 mm సైజు. ఇవి 8 mm సీజెడ్ పర్ల్స్ అండి. సో చాలామంది తీసుకుంటారు. ఇవైతే కామన్గా రెగ్యులర్గా డైలీ ఒక 10 లైన్స్ అన్నా సేల్ అవుతాయి. 8 mm పర్ల్స్, సీజెడ్ పర్ల్స్. ఇవైతే స్మాల్ లాకెట్స్ అండి. సో ఈ లాకెట్కి అయితే ఇక్కడ ఒక జంప్ రింగ్ యాడ్ చేసి డైరెక్ట్ మనం బ్లాక్ బీడ్ చేంజ్ చేసేసుకోవచ్చు. మనం ఇలా చేసేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువలో అయిపోతుంది. ఈ లాకెట్ ఒకటి 55 రూపీస్ అండి. ఒక బ్లాక్ బీడ్ తీసుకొని బ్లాక్ బీడ్ చైన్ 15 రూపీస్ అండి. అది 15 + 55 అంటే 70లో అయిపోతుందండి. ఇక్కడ జంప్ రింగ్స్ యాడ్ చేసి చేసేసుకుంటే మంచిగా మనకు బ్లాక్ బీడ్ చైన్ అయిపోతుంది.
చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి వేసుకోవచ్చు. ఇవైతే కనెక్టర్ లాకెట్స్ అండి. సో దీంట్లో ఇక్కడ ఒక పైన చైన్ కింద చైన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ బీడ్లో యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు అండి ఈ లాకెట్స్ అయితే. ఇవైతే హుక్స్ అండి, మైక్రో గోల్డ్ హుక్స్. సో మనం చైన్ మేకింగ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవడానికి హుక్స్. ఇవైతే పోల్కీస్ అండి. సో స్టార్ పోల్కి అండ్ హార్ట్ షేప్లో ఉంది చూడండి. సో తను 1 పీస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇదైతే జర్దోసి అండి, థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్కు ఆర్ బ్లౌజెస్ డిజైన్కి కూడా యూజ్ చేస్తారు జర్దోసి. సో దీని ప్రైస్ అయితే 220 రూపీస్ అండి. ఇదైతే కొత్తిమీర అండి. సో మనము గుట్ట పూసలు మేకింగ్లో ఆర్ లాకెట్కి మనం కింద పర్ల్స్ యాడ్ చేస్తాం కదా, పర్ల్స్ అన్నా బీడ్స్ అయినా మ్యాచింగ్ ఏవైనా మనం దండకి యూజ్ చేసినవి కింద లాకెట్కి కూడా యాడ్ చేస్తాం కదా, అవి యాడ్ చేయడానికి అయితే ఈ కొత్తిమీర అయితే యూజ్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ లాకెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఈ రెండు అయితే వైట్ అండి, పింక్ అండ్ గ్రీన్. సో ఇవి మనకు బీడ్స్ మధ్యలో ఆర్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండి, వాటి మధ్యలో అలా యాడ్ చేసుకోవచ్చు. సో సింప్లీ సూపర్బ్ ఉంటాయి, మనం ఓన్గా మేకింగ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే ఈ లాకెట్ అండి, లక్ష్మీ లాకెట్ స్టోన్స్తో, గ్రీన్ వైట్ పింక్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్ వచ్చింది అండ్ చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ప్రైస్ అయితే జస్ట్ 220 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ అయితే 1 మోర్ లాకెట్, ఇది కూడా బ్యూటిఫుల్ ఉందండి. ఇలా వచ్చింది గ్రీన్ పింక్ అండ్ వైట్ స్టోన్స్తో, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే బీడ్ క్యాప్స్ అండి. బీడ్ క్యాప్స్ అంటే మనం కట్టు తీగతో చైన్ చేసినప్పుడు బీడ్స్కి యూజ్ చేస్తారు కదా, అదండి. మన దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. సో తను ఆర్డర్ చేసుకున్నవైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదైతే మేకింగ్ చైన్ అండి. ఇక్కడ మధ్యలో ఇలా హార్ట్ షేప్స్ వచ్చినాయి చూడండి. సో ఇది మేకింగ్ చైన్, మైక్రో గోల్డ్ పాలిష్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది బ్యాక్ చైన్ అండి. నెక్స్ట్ అయితే ఇవి స్వరోస్కి పర్ల్స్ అండి. ఇది 6 mm క్రీమ్ కలర్వి, లైట్ గోల్డ్ కలర్వి 6 mm అండ్ ఈ వైట్ అయితే 8 mm అండి స్వరోస్కి పర్ల్స్. నెక్స్ట్ అయితే బీడ్ క్యాప్స్ అండి ఇవి. సో ఇవి 2 నెంబర్ అండి. సో ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ అండి. ఇక్కడ చూడండి మైక్రో అని రాస్తుంది, ఇది మైక్రో గోల్డ్ పాలిష్. ఇంతకుముందు చూపించినాము 15 రూపీస్ అండి 10 grams, అవైతే నార్మల్ పాలిష్ అండి. నెక్స్ట్ అయితే ఇవి నక్షీ బాల్స్ అండి, పింక్ అండ్ గ్రీన్తో వచ్చినాయి చూడండి, మల్టీ కలర్. మన దగ్గర సింగిల్ షేడ్ కూడా అవైలబుల్ ఉందండి. మొత్తం కంప్లీట్గా గ్రీన్ కావాలన్నా, పింక్ కావాలన్నా, బ్లాక్ కావాలన్నా ఈ 3 షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే బ్లాక్ బీడ్ కట్టు తీగ అండి. సో చూడండి ఇది ఇలా వచ్చింది, ఇక్కడ పైన వచ్చింది చూడండి, ఇలా బ్లాక్ బీడ్ వచ్చి కట్టు తీగతో మొత్తం మేకింగ్ చేశారు. మనం ఇదేంటంటే రెడీమేడ్ డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచి క్వాలిటీ. మధ్యలో ఒక పెండెంట్ యాడ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక హుక్ యాడ్ చేసుకుంటే అండ్ చాలా మంచి లుక్ వస్తుందండి. ఇవైతే మోనాలిసా బీడ్స్ అండి. చాలా బెస్ట్ ప్రైస్, 70 రూపీస్ పర్ లైన్ అండి. చాలా బెస్ట్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్. సో పింక్ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నారు తను. ఇవైతే షుగర్ పర్ల్స్ అండి. మనము బీడ్స్ మేకింగ్ చేసినప్పుడు మధ్యలో బీడ్కి మధ్యలో యాడ్ చేస్తారు కదా, ఆ పర్ల్స్ అండి. ఇదైతే బ్యాక్ చైన్ అండి, అంటే లాంగ్ వస్తుంది ఇది, ఇలా రింగ్స్ అలా వస్తుంది, ఆల్మోస్ట్ 6 inches ఉంటుంది. ఇవైతే 4 mm పర్ల్స్ అండి, క్రీమ్ కలర్లో. ఇవైతే లక్ష్మీ పెండెంట్స్ అండి. సో ఇవి బ్లాక్ బీడ్స్ ఇక్కడ జాయిన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. రూబీ కలర్ అండ్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి చూడండి. ఇదైతే మైక్రో గోల్డ్ కట్టు తీగ అండి. సో కట్టు తీగ మేకింగ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తారు కదా. ఇవైతే బటర్ఫ్లై ఇయర్ హుక్స్ అండి. సో ఇది ఉంది కదండి, కింద రింగ్ వచ్చింది, నేను తీసి చూపిస్తాను. సో ఇలా బటర్ఫ్లై వచ్చినప్పుడు కింద రింగ్ వచ్చింది కదండి, ఇక్కడ మనం కొత్తిమీరతో ఒక బీడ్కి మేకింగ్ చేసి కింద ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ బీడ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ మ్యాచింగ్ డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి.
పాలిష్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే జస్ట్ 8 రూపీస్ అండి పెయిర్, 8 రూపీస్ పర్ పెయిర్. నెక్స్ట్ అయితే తను ఇలా మిక్స్ కట్ బ్యాంగిల్ బాక్సెస్ ఆర్డర్ చేసుకున్నారండి. సో 2/6 సైజు, 2/4 సైజు అండ్ 2/8 సైజు 3 సైజెస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో మీరు చూసుకుంటే ఇందులో ఇది 1 కట్ బ్యాంగిల్ అండి అండ్ 2 కట్ బ్యాంగిల్స్, నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్స్. సో రౌండ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో ఇది డైరెక్ట్ మీకు అన్నీ నేను మిక్స్ చేసి ఇస్తున్నా అండి, జస్ట్ ఫర్ 99 రూపీస్ ఓన్లీ అండి. 99 రూపీస్కి ఆన్లైన్లో చూసుకుంటే చాలా హై ప్రైజెస్ ఉన్నాయండి. నేనైతే జస్ట్ ఫర్ 99 రూపీస్కే మీకు మిక్స్ చేసి ఇస్తున్నాను. అండ్ అలాగే తను ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఆర్డర్ చేసుకున్నారండి. చూడండి, ఈ ప్లాస్టిక్ బాక్సెస్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేసిన తర్వాత ఈ బాక్సెస్లో పెట్టి కస్టమర్కి అయితే సెండ్ చేస్తారు. సో ఇది కూడా డజన్ అయితే ఓన్లీ 80 రూపీస్ అండి, 80 రూపీస్ డజన్. సో మీకు గనక మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకొక విషయం అండి, సో మీలో ఎవరైనా ఫ్రీ టైంలో థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్ జ్యువెలరీ మేకింగ్ చేస్తుంటారు కదా. సో మీకు వాట్సాప్లో షేర్ చేసినప్పుడు మీకు లిమిటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆర్డర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అదే నాకు షేర్ చేశారనుకోండి, నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా నాకు మంచి ప్రైజెస్ అనిపించాలండి. మరీ హై ప్రైజెస్ ఉంటే ఎవరు తీసుకోరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నాకు బెస్ట్ ప్రైస్ అనిపించింది అనుకోండి, నేను కంపల్సరీ యూట్యూబ్లో అయితే షేర్ చేస్తాను అండ్ మీకు మంచి ఆర్డర్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. అండ్ అలాగే ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినప్పుడైతే ఫస్ట్ అడ్వాన్స్ అయితే తీసుకోవాలండి. నాకు ఒకసారి అయితే యూఎస్ నుండి అయితే ఒక ఆర్డర్ వచ్చిందండి, ఇలా మేకింగ్ చేయమని చెప్పి. నేను వన్ ఆఫ్ అవర్ కస్టమర్కి అయితే చెప్పాను, ఇలా ఆర్డర్ ఇచ్చారు, మీకు నచ్చితే తీసుకోండి ఆర్డరు, కావాలంటే ఇంట్రెస్టెడ్ అయితే అని చెప్పాను. తను సరే అని చెప్పి తన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడిన తర్వాత తనకు నచ్చినట్టు బ్యాంగిల్ మేకింగ్ చేయడానికి తిను ఒప్పుకున్నారనమాట. సరే అని చెప్పి మేకింగ్ చేసిన తర్వాత కస్టమర్కి మెసేజ్ చేస్తే తను రిప్లై ఇవ్వడం లేదండి. అనవసరంగా తినకు టైం వేస్ట్, మెటీరియల్ వేస్ట్, అంతా వేస్ట్ కదండి. సో అందుకే ఎప్పుడైనా ఆర్డర్ వచ్చినప్పుడు అడ్వాన్స్ అయితే తీసుకోవాలండి. అడ్వాన్స్ తీసుకొని ఆర్డర్ అయితే స్టార్ట్ చేయాలి మేకింగ్. సో ఇదండి. అండ్ మీకు కనుక మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.